గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేవి చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పదాలు. చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఇవి మోసాలు చేసేటటువంటి ఇండస్ట్రీలు. అయితే చాలామందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియక కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్లలో డబ్బులు పోగొట్టుకొని తెలిసి తెల్లకుండా పోయి జాయిన్ అయ్యి అన్నీ ఇలాగే ఉంటాయి అనుకొని నిజాయితీగా ఉన్నటువంటి కంపెనీ మీద కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లలో చాలామంది ఏదన్నా వీడియో సక్సెస్ స్టోరీకి సంబంధించిన వీడియో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా పోస్ట్ పెట్టినా కూడా ఊరు పేరు లేకుండా కామెంట్ పెట్టి వదిలేస్తారు. నీకు దమ్ము ఉంటే నీకే కామెంట్ పెడతారు కదా. డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ అని ప్రూవ్ చేయండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఫేక్ అని ప్రూవ్ చేయండి. పుస్తకాలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద, బుక్స్ రాస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. కాకపోతే మనం అర్థం చేసుకునేటటువంటి విధానంలో తేడా ఉంది. మీరే చెప్పండి నాకు. డాక్టర్లు అందరూ మంచోళ్ళు ఉంటారా? డాక్టర్ వ్యవస్థ గొప్పది, డాక్టర్ వృత్తి చాలా గొప్పది. దేవుళ్ళకు మొక్కనోడు కూడా డాక్టర్ 2 చేతులు ఎత్తి దండం పెడతాడు. కానీ శవానికి ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేసిన డాక్టర్లు కూడా ఉన్నారు. కాకపోతే ప్రాణాలు కాపాడే డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థను మనం గౌరవిస్తాం, మంచిది తీసుకుంటాం. అక్కడి నుంచి దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఫ్రాడ్ చేసిన పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారు. అన్నిట్లో తీసుకోండి, ప్రతి ఒక్క సెగ్మెంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చేసరికి చెడు జరిగిందని మాత్రమే చూసుకొని అన్ని కంపెనీలు ఇట్లే ఉంటాయి. కథ ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే ఫేక్ అయితే సెప్టెంబర్ 9వ తారీఖు 2016 రోజున ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డిసెంబర్ 28, 2021 రోజున దీనికి ఒక గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ కొంచెం పని చేస్తారు దీని పట్ల అంటే అది మంచిదన్నట్ట, మోసపూరితమైందన్నట్ట ఆలోచించండి. ఇండస్ట్రీ మంచిదే, దాంట్లో మోసాలు చేసే కంపెనీలు ఉంటాయి. ఈ గ్యాప్ తెలుసుకునే ప్రయత్నం చేయలేకుండా కింద కామెంట్లు పెడితే ఏమంటారు మనల్ని? నేనైతే ఆర్ఫన్స్ అనే అంటాను ఖచ్చితంగా. అమ్మా నాన్న ఉన్నోళ్ళు నిజమైన అనాథ కాదు. ఊరు పేరు లేకుండా కామెంట్లు పెడితే వాళ్ళందరూ అనాథలే. మన లైఫ్ గురించి ఆలోచించాలి సార్. అవతలోనికి ఏదో కామెంట్ పెట్టి వాళ్ళని కించపరిచి శునకానందం పొందే బదులు ఒకసారి మన జీవితం గురించి ఆలోచించాలి. నాకేదన్నా పనికి వస్తుందేమో ఈ అవకాశం, విను, వచ్చి తెలుసుకో. ఒక 10 నిమిషాలు టైం కేటాయించు, లేదా ఒక గంట కేటాయించు. అక్కడ 3-4 గంటలు సినిమాలు కూర్చోట్లే, అట్లా ఒక మీటింగ్కి రండి. ఫిజికల్గా మీటింగ్లు పెడుతున్నాం కదా మనం, సెమినార్స్ జరుగుతున్నాయి కదా. నిజంగానే అది ఫ్రాడ్ అయితే డైరెక్ట్గా అడగవచ్చు కదా అక్కడ పోయి. ఇంటికాడ కూర్చొని కామెంట్ పెట్టడేందుకు కాక అందరికీ చెప్తున్నా, మన అందరివి ఈ కామెంట్ పెట్టే బ్యాచ్ అంతా దాదాపు పేదరికంలో ఉన్న బ్యాచే మనందరం. కరెక్ట్గా చెప్పాలంటే మనందరికీ ఏం తెలియదు. తెలంగాణకు సీఎం ఎవరుంటే బాగుంటుంది, ఆంధ్రాలో ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది, ప్రధానమంత్రి అయితే ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి కూడా మనం మాట్లాడతాం. మన ఇంట్లో కరెంట్ బిల్ కూడా చక్కగా కట్టనీకి రాదు మనకి నెలకి. ఆ బ్యాచే ఎక్కువ కామెంట్ చేస్తుంటారు. సో దయచేసి అందులోకి వెళ్ళి బయటికి రండి. ఏదన్నా ఒక ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, ఏదన్నా ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, ఒకరు వీడియో పెట్టారు, వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందని చెప్పారు, అడగండి వాళ్ళని. డబ్బు ఎలా వస్తుంది ఇలా నిజంగా? మీరు ఏదో లక్షల కార్లు అని చెప్తున్నాడు, వాస్తవంగానే వస్తుందా? ఇది బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి. మీ మొబైల్ నెంబర్ పెట్టి కాల్ చేయండి, మేము కూడా దీని ముందు తెలుసుకోవాలనుకుంటున్నాం అడగండి. ధనవంతుడుగా అవటానికి లక్షల ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ పేదవాడు ధనవంతుడుగా అవటానికి కొన్ని అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఆ అవకాశాలన్నీ పక్కకు పెట్టి మనం జాబులంటే తిరుగుతాం. జీవితం మొత్తం సంకనాకపోయిందాక జాబులంటే తిరుగుతాం. జాబులు చేసి సగం రోజులు అయిన తర్వాత అప్పులు అయినాక అప్పుడు సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏ ఇండస్ట్రీ మీ దగ్గరికి వచ్చినా ఇది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను యాజ్ ఏ ఫార్మా సేల్స్ మేనేజర్గా ఒక 11 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, ప్రైవేట్ జాబ్, 50,000 రూపీస్ నా హైయెస్ట్ శాలరీ, 50,000 రూపాయలు. అప్పటి వరకు నాకు కూడా ఇట్లనే ఉండే ఒపీనియన్, అన్ని ఫేక్ ఉంటాయి బయట అని చెప్పి. నేను కూడా ఫిజికల్గా ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఈ బిజినెస్ నిజంగానే మందిని ముంచేదా లేదంటే మనం అట్లా అనుకుంటున్నామా అనే విషయం మీద నాకు క్లారిటీ వచ్చినాక 3 ఇయర్స్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 3 ఇయర్స్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని పట్టుకొని నాకున్నటువంటి శక్తిని మొత్తం దాంట్లో పెట్టి ఒక టీంను తయారు చేసుకొని, ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా మంచి టీం తయారు చేసుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని అంతా బయటికి తీసుకొని నా దగ్గర ఉన్నటువంటి శక్తిని కూడా బయటికి తీసి నిజాయితీగా కష్టపడుతూ చాలామందికి దీని గురించి అవేర్నెస్ కలిగిస్తూ ఇప్పటి వరకు వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ 87 lakhs, 87 లక్షలకు నా దగ్గర మీకు కావాల్సినటువంటి లెక్కలు, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదన్నా కానీ ఉండదు,
అది ఫేక్ అవ్వచ్చు, జెన్యున్ కూడా అవ్వచ్చు. కానీ ప్రతిదానికి మనకు ఉన్నటువంటి హాఫ్ నాలెడ్జ్ తోటి కింద కామెంట్ పెట్టొద్దు. ఒకవేళ పెట్టే ధైర్యం చేస్తే మొబైల్ నెంబర్ పెట్టి కామెంట్ పెట్టండి. ఆలోచించండి ఒకసారి, అవకాశాలు ఊకే రావు. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ నో అబౌట్ దిస్. ఇప్పుడు నేను చేసినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నేను చేస్తున్నటువంటి కంపెనీ గురించి నీకు తెలవాలంటే ఒకసారి నేను పెట్టేటటువంటి మీటింగ్స్ హైదరాబాద్లో కానీ, ఏపీలో కానీ, తెలంగాణలో కానీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఆ మీటింగ్కి ఒకసారి రండి, లేదంటే మీ మొబైల్ నెంబర్ కింద కామెంట్ చేయండి, నేనే మీకు కాల్ చేస్తాను. ఆ మీటింగ్ ఎక్కడ ఉందో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీటింగ్కి వచ్చి కూర్చొని వినండి, తెలుసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు సార్. డైరెక్ట్ సెల్లింగ్లో దాని పేరు చెప్పుకొని మోసాలు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. వెస్టేజ్ గురించి కూడా చాలామందికి రకరకాల డబుల్ ఒపీనియన్స్ ఉన్నాయి. నన్ను చాలామంది ఫోన్ చేశారు, నేను ఇంతకుముందుకే జాయిన్ అయిన సార్, అది వేస్ట్ కంపెనీ అని కూడా అన్నారు. నేను చెప్పాను వాళ్ళకి, ఇగో బిజినెస్ ఇది అని చెప్పిన తర్వాత మాకు ఇట్లా చెప్పలేదు సార్ వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేబీ రాంగ్ కావచ్చు కంపెనీ గురించి. కాబట్టి ఒక్కసారి నన్ను అప్రోచ్ అవ్వండి. కింద మొబైల్ నెంబర్తో పాటు మీరు కామెంట్ చేయండి. నాకు అప్రోచ్ అయితే నేను ఈ బిజినెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ.